మహాప్రచారంలో మనోలు హోరెత్తించారు. అటు పవన్ బీజేపీ నేతలు, ఇటు హస్తం నేతలు క్యాంపెయిన్ చేసిన ప్రాంతాల్లో గెలిపోటములు హాట్ టాపిక్ గా మారాయి. సేనాని ప్రచారం కమలానికి ఫెన్చింగ్ అయిందా? జార్ఖండ్ లో బట్టి తన మార్క్ చూపించారా? తెలంగాణ సీఎం రేవంత్ క్యాంపెయిన్ ప్రభావం ఎంత? మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో తెలుగు నేతలు హోరాహోరీ ప్రచారాన్ని నిర్వహించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రాంతాల్లో బీజేపీ విజయం సాధించింది. మహారాష్ట్రలోని 3 ప్రాంతాల్లో పవన్ ప్రచారం నిర్వహించారు. బల్లాల్పూర్, కస్బాపేట్ నియోజకవర్గంలో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. పూణే కంటోన్మెంట్ పరిధిలో డెగ్లూర్, షోలాపూర్, లాతూర్లో రోడ్ షోలు చేశారు. ఈ నియోజకవర్గాల్లో బీజేపీ విక్టరీ కొట్టింది. దీంతో మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ మార్క్ కనిపించిందని జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మహారాష్ట్రలోని పలు నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేశారు. నయాగాం, భోకర్, నాందేడ్, షోలాపూర్, నాగ్పూర్, రాజూరా, డీగ్రాస్, వార్దా లాంటి తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. ఎన్డీఏ కూటమిపై విమర్శలు గుప్పిస్తూనే ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో వివరించారు రేవంత్. ఇదే సమయంలో తెలంగాణకి 11 నెలల్లో ఏం చేశారో, ఎలాంటి పథకాలు అందించారో తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారానికి చాలా మంది జనాలు తరలివచ్చారు. దాంతో కాంగ్రెస్ కూటమి ఆయా ప్రాంతాల్లో పట్టు సాధిస్తుందని కాంగ్రెస్ భావించింది. కానీ ఫలితం తారుమారైంది. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన దాదాపు అన్ని స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ఓడిపోయారు. సీఎం రేవంత్ తో పాటు తెలంగాణ మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెరో 40కి పైగా నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేశారు. అక్కడే ఉండి పరిస్థితులను అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా ఇండియా కూటమికి ఫలితాలు అనుకూలంగా రాలేదు. అటు జార్ఖండ్ ఇన్ఛార్జిగా ఉన్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేశారు. భట్టి ప్రచారం ప్రాంతంలో జేఎంఎం కాంగ్రెస్ కూటమికి అనుకూల ఫలితాలు వచ్చాయి. 2 రాష్ట్రాల్లో తెలుగు నేతలను ఓటర్లు విశ్వసిస్తే మరికొంతమంది నేతలను తిరస్కరించారు.